పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఈ 10 రోజులలో మకర రాశి వారికి ఏమైనా ఆకస్మికమైనటువంటి గండాలు కానీ ప్రతికూలతలు కానీ ఏమైనా ఉన్నాయా, ఆర్థికంగా ఏదైనా సమస్యలు రాబోతున్నాయా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి ఇప్పటి వరకు ఎలా ఉందంటే, అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మకర రాశి వారు కొద్దిగా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ సమస్యలు పొంది ఉన్నారు. కానీ ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే 15వ తేదీ వరకు కూడా మకర రాశి వారికి కొద్దిగా ఆటుపోట్లు అనేటటువంటివి ఇంకా ఉన్నాయి. కారణం ఏమిటంటే, 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు మకర రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. అష్టమ స్థానం అనేది సహజంగా పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము, దానితో పాటు ఆర్థిక సమస్యలకు, ఆకస్మికమైనటువంటి కష్టాలకు, నష్టాలకు, ఆర్థిక సమస్యలకు లేదా ప్రమాదాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, ఇవన్నీ కూడా మనకు అక్కడ తెలుస్తాయి. ఈ అష్టమంలో బుధుడు సంచరించేటప్పుడు మకర రాశి వారికి బుద్ధి చపలత్వం కూడా కలుగుతుంది. ఈ మాట అన్నందుకు దయచేసి ఏమనుకోకండి. అంటే చపలత్వం అంటే ఏంటి? ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం, ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాన్ని మీద మళ్ళీ మార్చుకోవటం, అట్లాంటివి ఇప్పటిదాకా ఫేస్ చేశారు. 15వ తేదీ వరకు అలానే ఉంటాయి. కానీ 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే బుధుడు మీ జన్మరాశికి 9వ స్థానంలోకి వెళ్తాడో మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతారు. వెరీ పవర్ఫుల్ పర్సన్స్గా మకర రాశి వారు మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 16వ తేదీ రాత్రి 11 గంటలకు మీ రాశికి అష్టమాధిపతి అయిన రవి కూడా 9వ స్థానంలోకి వెళ్తాడు. 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యస్థానం, అదృష్ట స్థానం. అదృష్ట స్థానంలో అదృష్ట స్థానాధిపతితో పాటు పితృకారకుడు అయినటువంటి రవి కూడా అక్కడ ఉన్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాలు 9వ స్థానంలో కలిసినప్పుడు బుధాత్య యోగం ఏర్పడుతుంది. అది అపారమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. అంటే 16వ తేదీ నుంచి మకర రాశిలో ఉన్న వారి యొక్క అంతర్గతంగా ఉన్న స్కిల్స్ అన్నీ బయటపడతాయి. తద్వారా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక రావాల్సిన ధనం ఏదైనా కనుక ఉంటే 16వ తేదీ వరకు పెద్దగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎంత ప్రయత్నించినా రాదు కూడా. 16వ తేదీ తర్వాత ఊహించినటువంటి విధంగా ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కూడా 16వ తేదీ వరకు అంత గొప్ప యోగ్యమైనటువంటి స్థితి లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక మిగిలినటువంటి విషయాలు కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనం హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే చేసే ఉద్యోగం బాగుండాలి, తద్వారా ధనం వస్తుంది, లేదా వ్యాపారం బాగుండాలి. మకర రాశి వారికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడే కదా. దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? 14వ తేదీ రాత్రి 12:05 అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ నుంచి మకర రాశిలో జన్మించినటువంటి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే ఏదో ఒక చిన్న పొరపాటు జరగటం వలన ఆ పొరపాటు కారణం చేత మీరు తీవ్రమైనటువంటి ప్రతికూలత ఎదుర్కోబోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కూడా స్త్రీమూలకమైన సమస్యలు కానీ, కష్టాలు కానీ, అపవాదులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఓవరాల్గా కనుక తీసుకుంటే ఆర్థికంగా పెద్దగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఏమీ ఇక్కడ మకర రాశి వారికి లేవు. ఇంకొకటి ఏమిటంటే వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు లేదా భూ సంబంధమైనటువంటి లాభాలు ఇక్కడ మకర రాశి వారు చక్కగా పొందబోతున్నారు. ఈ మాసంలో, ఈ 10 రోజులలో ఎవరైతే
షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అటువంటి వారు ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి ప్రతికూలతలు కూడా పొందుతారు. మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు చాలా షార్ప్గా ఇంటెలిజెంట్గా ఆలోచించినటువంటి మీరు కూడా ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉండిపోవటం, సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, లేదా ఎదుటివారు 4 సార్లు పిలిస్తే కానీ అని పలకలేకపోవటం, అంటే మనిషి ఎక్కడున్నా మనసు ఎక్కడో ఉన్నదేమో అనేటటువంటి భావన అవతల వారికి కూడా కలుగుతుంది. అంటే పరధ్యానంలో ఉండిపోతారు. అటువంటివి చేసుకోకుండా ఉండాలి. సంతానపరమైనటువంటి అనారోగ్యం కూడా, ఆరోగ్య సమస్యలు కూడా ఈ 10 రోజుల్లో కొంచెం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా చిన్న ప్రతికూలత కలిగినా, చిన్న ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ యొక్క వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మకర రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది? వివాహపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఈ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి విభేదాలతోటి ఇబ్బందులకు పడుతున్నట్లయితే ఆ విభేదాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ విడిపోయినటువంటి వారు సపరేట్గా ఉంటున్న వారు కనుక ఏదైనా కలిసే ప్రయత్నాలు కనుక చేస్తే ఆ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించమని చెప్పాలి. ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలలో ఎక్కువ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మరి ఇక డే వైజ్గా పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారతాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు చేయించుకోవడానికి కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి అది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయము. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. ఆర్థికంగా ఎక్కడి నుంచైనా సరే ధనం కనుక రావాల్సినటువంటి ఏదైనా కనుక ఉంటే ఈ సమయంలో మీరు ఒక్కసారి కదిలించిన ఒక్కసారి ప్రయత్నం చేయటం చాలా మంచిది. కానీ పెట్టుబడులకు అయితే అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి. కానీ ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి కొద్దిగా దగ్గర కావడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, ఆర్థికంగా ఊహించిన విధంగా ధన నష్టంగా సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో చాలా బ్రహ్మాండంగా ఉత్సాహవంతంగా ముందుకు వెళ్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో మంచి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార పరంగా లేదా ఉద్యోగపరంగా లేదా వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయాలను అమలు చేయటానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయము. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ రోజులలో పర్టికులర్గా మీకు ప్రయాణపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్నింటికంటే ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.